ప్రజాప్రతినిధులు, అధికారులు మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గ సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో ఏమైనా సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలియజేశారు. లేదా ప్రభుత్వ పరంగా అందించేటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు సవివరంగా వివరించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన ప్రాంతం అనేటువంటిది వెనుకబడినటువంటి ప్రాంతం, మన గిద్దలూరు నియోజకవర్గం. ఈ వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోవాలి అంటే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయవలసినటువంటి అవసరం ఇటు ప్రజాప్రతినిధుల మీద, అధికార యంత్రాంగం మీద, మనందరి మీద ఉంది. నేను ఇటు ప్రజాప్రతినిధులను కానివ్వండి, అధికారులను కానివ్వండి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనకు ఉండేటువంటి బాధ్యత మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం, మనకు ఉన్నటువంటి బాధ్యత గ్రామాలలో పేద వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడం. వీటిని మనం పూర్తి స్థాయిలో చేసినప్పుడు ఈ ప్రాంతం మనం ముందుకు తీసుకొని పోగలిగిన వాళ్ళమవుతామని తెలియజేస్తూ, శాసనసభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు నేను ఒక పార్టీ తరపు నిలబడి ఉండొచ్చు. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను ఎమ్మెల్యేగా ఉండడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, మనందరం ఎన్నిక కావడక ముందు ఉన్నటువంటి పార్టీలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధులమైన తర్వాత ప్రజా సమస్యలను మనం ముందుకు తీసుకొని పోయి గ్రామాలను కానీ అభివృద్ధి చేయడం, ప్రజలకు మంచి చేసేదానికి మనందరము కలిసిమెలిసి ముందుకు పోదామని నేను